మూవీ చూశాక నాకు డౌట్ వచ్చింది. అసలు రయన్ ఎవరు? ఎవరు? మూవీ చూసినంతసేపు నా మైండ్లో తిరుగుతున్న ప్రశ్న ఇది. ఇప్పటికీ రయన్ ఎవరో, ఎందుకంత పవర్ఫుల్లో తెలియట్లేదు. అసలు ఎవర్రా రయన్? మీలో ఎవరైనా మూవీ చూసి రయన్ ఎవరో మీకు తెలిసి ఉంటే కామెంట్స్లో ఒకసారి మెన్షన్ చేయండి. ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఆన్లో పెట్టుకోండి. రివ్యూ లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ధనుష్, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ఎస్జే సూర్య మెయిన్ లీడ్స్గా నటించిన రయన్ మూవీ బాగుంది, కానీ నాకు పెద్దగా నచ్చలేదు. యాక్చువల్గా నచ్చింది, కానీ నచ్చలేదని చెప్పాల్సి వస్తుంది. రయన్కి 2 తమ్ముళ్ళు, 1 చెల్లి. అమ్మా నాన్న లేకుండా చిన్నప్పటి నుండి పెరుగుతారు. రయన్ ఈ ముగ్గురిని అమ్మా నాన్నలాగా పెంచుతాడు. టైటిల్స్ పడుతున్నప్పటి నుండి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటో అనేది చూపిస్తూ ఉంటారు. ఒక పావుగంట టైటిల్స్ అయ్యేసరికి మూవీ స్టార్ట్ అవుతుంది. ధనుష్ అండ్ సందీప్ కిషన్ ఎంట్రీస్ చాలా సింపుల్గా ఉన్నాయి. భారీ ఫైట్స్తో కానీ ఇంట్రడక్షన్ సాంగ్స్తో కానీ లేకుండా క్యాజువల్గా ఉంది. రయన్ అనే క్యారెక్టర్ మూవీ స్టార్టింగ్ నుండి సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పెద్దల దగ్గర తలదించుకొని చేతులు కట్టుకొని తగ్గి ఉన్నట్టు చూపిస్తారు. మధ్యలో తన తమ్ముడైన ముత్తు వల్ల చిన్న చిన్న గొడవలు అవ్వడం, రయన్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయటం అలాంటివి జరుగుతున్నా కూడా ఎక్కడికి గొడవలకి పోకుండా భరిస్తూ ఉంటాడు. అసలు ఎందుకు రయన్ అంత మౌనంగా తగ్గి ఉంటాడు? రయన్ లైఫ్లో ఏమైంది? రయన్ గురించి వాళ్ళు వీళ్ళు బిల్డప్ ఇవ్వడం కానీ, తను ఎందుకు అలా మారాల్సి వచ్చింది, తన కథ ఏమిటి అని మూవీలో ఎక్కడా కూడా మనకి చెప్పలేదు. ఈ ఒక్క పాయింట్ సరిగ్గా చెప్పి ఉంటే మూవీకి మంచి బలం ఉండేదని నా ఫీలింగ్. ఈ ఒక్క పాయింట్ వల్ల మూవీ నాకు నచ్చలేదని చెప్పాల్సి వచ్చింది. ధనుష్, సందీప్ కిషన్, ఎస్జే సూర్య ఇంకా కొంతమంది క్యారెక్టరైజేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్లో ఎవరూ తగ్గలేదు, చాలా బాగా చేశారు. ధనుష్ డైరెక్షన్ చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ మూవీ థీమ్కి సెట్ అయింది. బీజిఎం కూడా సీన్స్ని ఎలివేట్ చేసేలా ఉంది. మూవీని రా అండ్ రస్టిక్గా తీయడంలో ధనుష్ సక్సెస్ అయ్యారు. అంతా బాగానే ఉంది, కానీ పోలీస్గా ప్రకాష్ గారు ఎందుకున్నారో, అసలు ఆ క్యారెక్టర్ మూవీకి ఎంత హెల్ప్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అతను పోలీసా లేదా క్రిమినలా అని కూడా అర్థం కాలేదు. ఏ ఒక్క సీన్లో కూడా పోలీస్లా బిహేవ్ చేయలేదు ఆ క్యారెక్టర్. అసలు ఈ మూవీకి అవసరం లేని క్యారెక్టర్ అది. అన్ని మూవీస్ లాగా ఇందులో కూడా హీరోకి హీరోయిన్ ఉండదు. ఎక్కువగా సాంగ్స్ కూడా ఉండవు. సందీప్ కిషన్కి, అపర్ణ బాలమురళికి ఒక సాంగ్ అండ్ సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి, అవి కూడా బాగున్నాయి. క్లైమాక్స్లో వచ్చే సాంగ్ మాత్రం హైలైట్. అందులో మెయిన్ లీడ్స్ అందరూ కలిసి డాన్స్ చేస్తారు. విజువల్లీ చాలా బాగుంది. అండ్ ఫైట్స్ కంపోజిషన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆ రయన్ క్యారెక్టర్ బాగున్నప్పటికీ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇది గైస్ మా రివ్యూ. మీరు కనుక మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. రివ్యూ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.